This conference will now be recorded. Now, I need more clarifications and type చేశాను. So a person ఏం చెప్పిందంటే I want all EC2 instances of all region on single page. So జియో అన్న ఒకే పేజ్ నుంచి కనిపిస్తాయా? EC2 ఇన్స్టెన్స్ ఏ రీజన్ ఆ రీజన్ కి కనిపిస్తాయి. బట్ నేను ఏదైనా చేస్తే జియో నుంచి కాదు, ఏదో విధంగా నాకు ఒక ఫైల్ ఓపెన్ చేస్తే ఫైల్ నాకు అకౌంట్ లో ఉన్న అన్ని EC2 ఇన్స్టెన్స్ డీటెయిల్స్ కావాలి. సో వాట్ ఐ నీడ్ టు డూ, అదే యాక్చువల్ క్వశ్చన్. మీరేం చెప్తారు ఆన్సర్? ఐ వర్క్ చేస్తున్న అబ్బాయి, మీరు కావాలంటే కాల్ చేస్తారు, తెలుగు రాదు, ఈ నంబర్ కావాలంటే కాల్ చేసుకుని అడగండి. అదర్ ఫంక్షనాలిటీస్ ఉండి బేసిక్ యావరేజ్ లెవెల్ ఆఫ్ లైనెక్స్ ఉండి టెరాఫామ్ వల్ల జాబ్ అయిపోయింది. చెప్పాను కదా 3 ఆఫర్స్ వచ్చాయి, గాట్ సెకండ్ అని అప్పుడు చూపించిన ఈ అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ ట్రావెలెక్స్ ముంబై. ఓన్లీ AWS మీద వర్క్ చేస్తుంది, ఇంకా వేరేదేం లేదు. లైనెక్స్ AWS. సో వాట్ ఇస్ ద మీనింగ్ అంటే మీరు ఎలా రన్ చేస్తారు అంటే ముంబై రీజన్ లో కొన్ని సింగపూర్ రీజన్ లో నార్త్ వర్జీనియాలో ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ నాకు ఒక దగ్గర నుంచి డిస్ప్లే కావాలి. జియో నుంచే కాదు కదా, we can access AWS in 2 ways. One is GUI, console access, other thing CLI. Now how to display the list of instances in Mumbai region by using CLI command? ఏం కమాండ్ ఉంటుంది CLI command? What is the command? Run instances means launching instances. So describe instances and then all instances details it will give it, but for not all regions, right? A region set just a region నుంచి ఇస్తుంది. So that command I need to run for each and every region. ఆ అవుట్పుట్ ఏం చేయాలి, ఫైల్లో పెట్టాలి. ఆ అవుట్పుట్ నుంచి వాట్ ఐ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్స్టెన్స్ ఐడి అండ్ జస్ట్ సీ దట్. ఇలా క్వశ్చన్స్ మీరు పెట్టాలి. ఐ మీన్ డీటెయిల్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ లైక్ ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ టైప్ కావాలి అన్నాడు. అంటే వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, వాట్ ఇస్ ద ఇన్స్టెన్స్ ఐడి. సో అడిగాను మళ్ళీ, వే డు యూ వాంట్ టు మెయింటైన్ ఆల్ దీస్ డీటెయిల్స్ అంటే ఆ ఫైల్ ఉంది కదా, మనం అవుట్పుట్ వచ్చింది సమ్హౌ ఒక ఫైల్లో స్టోర్ చేయాలన్నాడు. ఏ ఫైల్లో ఆ ఫైల్ ఎక్కడ పెట్టాలి అంటే CLI కమాండ్ లోకల్ మెషిన్ నుంచి చేయాలా, ఉన్న EC2 ఇన్స్టెన్స్ లోనే ఉండాలా? ఎక్కడైనా రన్ చేయొచ్చు కదా CLI. అడిగాను అందుకే ఐ మీన్ విత్ సర్వర్ అంటే ఎనీ వన్ సర్వర్ ఇన్ AWS సర్వర్ లోకల్ సర్వర్ నేను పెట్టాను అన్నమాట. సో యూజ్ AWS CLI commands for information. To get that you need to write shell script and Python script. Loop చేయాలంటే మనం మళ్ళీ రాయాలి కదా స్క్రిప్ట్స్. అట్లీస్ట్ కమాండ్ ఉంది గూగుల్లో కొట్టాలంటే విల్ గెట్ ఆన్సర్. అట్లీస్ట్ యూ నీడ్ ఎ క్లారిటీ, రైట్? CLI కమాండ్ రన్ చేయాలి, ప్రతి రీజన్ కు ఉండాలి, అది ఉంటే మీరు ఆన్సర్ చేయగలరు. ఇవన్నీ స్పాంటేనియస్ గా వెళ్ళాలి మీకు. క్వశ్చన్ అర్థం చేసుకోవడం మీన్స్ మోర్ ఇంపార్టెంట్. CLI వచ్చు అంటే 100 కమాండ్ చెప్పగలుగుతావు, బట్ అది చెప్పగానే GUI నుంచి ఆప్షన్ లేదు. CLI commands also hyphenate for region and it will give that region details only. That command I need to run for all regions. అంటే ఏదో స్క్రిప్ట్ రాయాలి అని ఆన్సర్ చెప్పినాం అనుకో, లేకపోతే ఓకే దే నో ఇట్ సంథింగ్. పైథాన్ అనేది వచ్చింది, పైథాన్ లో లూప్ లో పెట్టి రాసుకుంటా అని చెప్తావు. లేదంటే నాకు షెల్ స్క్రిప్ట్ వచ్చి రాసుకుంటా అంటావు. విండోస్ స్క్రిప్టింగ్ వచ్చు రాసుకుంటా అని చెప్తావు. సో ఐ గెట్ ఫ్రమ్ గూగుల్, ఐ డూ సమ్ ఎడిటింగ్, ఐ హావ్ బేసిక్ ఐడియా అబౌట్ షెల్ స్క్రిప్టింగ్ అంటావు అని అయిపోతుంది. వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ కాదు, is working, they want to know all details. Clear? Now roles and responsibilities చదివారా? సో ఫస్ట్ మీకు సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా, సో ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఫర్ ఎనీ డెమోస్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు లెర్న్ AWS or DevOps or Java, so what you go, you will search for an institute, you will attend demos. So which institute you will join first apart from review? ఎవరైతే డెమో బాగిస్తే వాడికి అట్రాక్ట్. యూ డోంట్ నో ఎనీబడి అంటే ఫస్ట్ 15 నిమిషాలు ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కోర్స్ ఇస్ 1 month, దే హావ్ గివెన్ ఎ గుడ్ డెమో ఫర్ ఫస్ట్ 2 classes, విల్ పే ద ఫీ, రైట్? దెన్ యాక్చువల్ అనేది తర్వాత తెలుస్తుంది. సేమ్ థింగ్ ఆల్సో when you are attending an interview, first 5 minutes you need to listen your words. ఈ రియల్ టైమ్ లో మాట్లాడగలరు, సబ్జెక్ట్ వచ్చా లేదా అనేది నెక్స్ట్ థింగ్. మీన్స్ యూ నీడ్ టు యూజ్ ద ప్రాపర్ టెక్నాలజీ. Tell me about yourself అంటే you're putting an experience, and first you need to talk about your experience, not about your qualifications, your father name, your date of birth, which college you have studied.
So they are looking for freshers. That thing are important. Which college? What is the percentage? Which universities? What are the activities? Interest important. For experienced persons, we need to talk about your experience. So the first thing, what are you tell me about yourself? The first word we need to explain. And then 2 minutes, 3 minutes, you need to explain your things. So myself is Shishwardhan Reddy. I'm having 4+ years of experience as a AWS admin. Otherwise, you can put AWS plus DevOps things. So currently, I'm working for TCS. Currently, from past 2 years, I'm working with this company. TCS గురించి work చేస్తాను. So currently, I'm working with a client called HSBC. Client ఉంటారు కదా, company వేరు, client వేరు. So HSBC client work చేస్తాం. So I'm working for this client from last 2 years. అంటే కంపెనీలో మళ్ళీ ప్రాజెక్ట్ చేంజ్ అవ్వచ్చు కదా, ఈ క్లయింట్ ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఫ్రమ్ పాస్ట్ 1.5 years and 2 years I'm working with this client. So my role is AWS admin, and you need to give some description about your client. ఇప్పుడు ఉంది HSBC అంటే అందరికి తెలుసు. I work for BBH. No one knows about BBH, right? So BBH is a US based client. They are in the banking sector. They'll do the mutual funds and insurance things, and in the secondary market అని చెప్పాలి. అంతే చాలు క్లయింట్ గురించి. ఓవర్ బిజినెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ఆర్ ఇన్సూరెన్స్ బిజినెస్. అంతే. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ విత్ ఎయిర్టెల్, సో ఎయిర్టెల్ ఇండియన్స్ నో దట్ యుఎస్ క్లయింట్ ఇంటర్వ్యూ అవుతుంది అనుకో, దట్ పీపుల్ డజంట్ నో, రైట్? ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్ కాల్డ్ ఎయిర్టెల్. దర్ బిజినెస్ ఇస్ ప్రొవైడింగ్ అనే టెలికామ్ సర్వీసెస్, అదర్వైజ్ టెల్కో బిజినెస్ అనొచ్చు, అండ్ టెలికామ్ సర్వీసెస్. Airtel is one of the highest customers, highest telecom customers in the Indian market. చెప్తే వాడికి అర్థమైపోతుంది. అవర్స్ మీరు ప్రాపర్ గా రాసుకోవాలి. లేకపోతే ఆ వెబ్సైట్ ఉంటుంది, క్లయింట్ వెబ్సైట్ లో చూస్తే వాడు 2-3 స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక 5 lines ఇఫ్ యూ రీడ్ ఇట్ యూ విల్ గెట్ అనే 2 lines అప్పుడు చెప్తాడు. అది ఫస్ట్ చెప్పాలి క్లయింట్ గురించి. ఆఫ్టర్ దట్, నౌ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ AWS admin, right? So AWS admin, what are the roles and responsibilities you need to tell? AWS admin అని చెప్పిన, you are working with a particular client from last 2 years and you have given description about your client business. Now you are working, what is your roles and responsibilities? First, ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఏమేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ లో అడ్మిన్ అని చెప్పినావు, అడ్మిన్ కి ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నావు. సో ఫస్ట్, యాజ్ అడ్మిన్ ఉన్నప్పుడు యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఎన్విరాన్మెంట్. యాజ్ ఏ సర్వర్ అడ్మిన్, how big your environment is very, very important. అంటే ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యు ఆర్ యూజింగ్ ఇట్. సో అది చెప్పేటప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ HSBC. సో HSBC is having almost 50+ applications. We are not talking about servers. Applications ఉన్నాయి. So give me some examples. ఇప్పుడు చెప్తున్నా, HSBC బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ is application, ATM is application, and mutual funds applications, employees, internal employees features applications ఉన్నాయి. So like that we have many applications. End users are using some of the applications. Some of the applications are used by internal business users. Some of them for management people. Some of the things for to see the consumers. ఇలా చెప్తున్నారు. Many applications ఉన్నాయి. Almost we are having 1000+ servers. 100లలో మాట్లాడండి, 1000లలో మాట్లాడండి, 2000లో ప్రాబ్లం లేదు. లేదంటే మీకు అంత కష్టంగా ఉందంటే టాక్ అబౌట్ అట్లీస్ట్ వీఆర్ ఆల్మోస్ట్ మెయింటైనింగ్ 500+ సర్వర్స్ అని చెప్పండి. సో 500+ సర్వర్స్ వీఆర్ మెయింటైనింగ్ ఫర్ దిస్ 30-40 అప్లికేషన్స్. సో విచ్ ఇంక్లూడ్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సర్వర్స్ ఇవన్నీ కలిపేసి ఇట్ ఇంక్లూడ్స్ బ్యాకప్ సర్వర్స్ ఆల్సో. సో all these applications, out of these 40 applications, around 30 applications running inside AWS. Other 10 applications are in on-premises only. On-premises అంటే client manage చేసుకుంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. So these applications complete production support and development support, testing support I am doing for these applications. So we have a team of 5 to 7 members. We are doing complete these activities. So complete infrastructure provisioning automated by using Terraform. Otherwise, you can talk about CloudFormation also. So I'm responsible for development issues, production issues, and testing related environmental issues. Next, what are you doing? So what are the services you are familiar? You need to talk about. What are you doing? I'm familiar with these services.
And complete user management, I am doing it. Are the complete AWS service? And now refactoring. Now recently, last 2 years back, migrated in one by one applications. We are optimizing it. Otherwise, we use a word called refactoring. We are doing the refactoring of the applications. Means we are implementing AWS features on those applications. Application development rather. Previously, you need to tell. Previously, we were not using load balancer. Now we are using load balancer. Load balancer was successful. Now we have started implementing auto scaling. Now, previously we are using all the files we are stored in volumes only. Now we are accessing by using S3 and application monitoring I have done from CloudWatch logs and account related security. I'm ensuring it. I'm configured in events. ఇలా మాట్లాడితే వాట్ సబ్జెక్ట్ లోకి దిగుతాం మనం యాక్చువల్ బిజినెస్ ని ఫస్ట్ we are talk about the client. What is the client business? How many applications it is having it? You are familiar with which services? What you are doing it? Technical words వచ్చినాయి వాడు అడుగుతాడు సరే అకౌంట్ యూజర్ మేనేజ్మెంట్ అన్నావు. What is policy అంటాడు. How to attach role అంటాడు. So what అడుగుతాడు? What you have done in IAM? So AWS is given lot of policies కదా. So why what you have done extra thing in this? I have created a custom policies. So some of the application owners ఉంటారు. ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క టీం ఉంటుంది కదా. టీం రెస్పాన్సిబుల్. For that application owners have given a restricted access. Some of the people are not allowed to terminate the instances. That is having a tag called production. They are not allowed to stop it. Some admins is having a full access. Some people is having only restricted access. Only they can see the instances and S3 buckets. So all those things have given. AWS is not given. Some of the applications, let's take our loan applications are completely residing in Mumbai region. So that application owners, that related admin people, we have given only Mumbai region full access, right? So those type of policies. Next we're taking policies are written in this scripting language, JSN and what policy contain antaru. They'll ask a technical question. Write one policy antaru. A bracket limit is ante chestam. Directly syntax I didn't remember, so we can use an existing policy. I'll put it into the notepad. I'll change it. So for me, most important is effect, action, resource, and whether I need to put a condition or based on requirement, I decide it. Padiki are important. So I'm not a developer, I'm not perfect with JSON, but I can handle it. Step by step, but believe it. So they'll ask, have you created any VPCs? They'll ask VPC related questions. They'll ask about how you are ensuring account securities. So if they'll give us some problems, so what is your approach to fixing? ఇప్పుడు మీరు ఫస్ట్ 5 minutes 10 minutes అని చెప్పి విన్నారో లేదా? Same thing other person also listen. You need to write all these things on a paper, point by point రాయండి. మొత్తం స్టేట్మెంట్ లెక్క చదవకండి పేరా లెక్క. Okay, first ఏ వర్డ్ మాట్లాడండి. Experience. How long you are working with this client? Third thing, what is the client business? Fourth thing, what is your role in this project? And what are the roles and responsibilities? Explain about your environment. So only very server provide responsibility kaadu, but we have a team, other teams need to know. So they'll ask it, database activities we have managed it. Some DBS are migrated into the database in this. Now I'm taking care about database related backups and providing production data into testing environment and responsibility. And they'll come with a database questions. From infrastructure automation, we have not focused it. Now from last 6 months, we are focusing on infrastructure automation because one by one applications we are moving into the AWS. So I'm responsible for creating this scripts. But who is doing application deployments? How frequently you are doing deployments? But I do deployment ever just deployment ante kotta develop chesina functionalities untayi developers those things server loke ela copy chestunnam. How frequently you are doing it? So we are using agile process. ఇప్పుడు అంటారు కదా SDLC ప్రాసెస్ ని agile అంటున్నాం. Agile అంటే frequent గా ఎంత ఉంటుంది? 4 weeks ఉంటుంది. 3 weeks to 4 weeks deployment time. Just say that every 1 month we have a release. అంటే 1 month ఉంటుంది. But you are maintaining how many applications? 30-40 applications. Means every weekend you might have a busy. అంటే for almost all applications 3 to 4 weeks. But we are maintaining multiple applications. So we need to deploy every weekend. For some applications we have a deployment issue. ఒకటే చేసామనుకో 1 month దాకా deployment ఉండదు. Now if you know DevOps thing, add into the DevOps thing. Now complete build and release process.
We have automated by using Jenkins. Previously, it was not there. We took a care, so we have started implementing. First, we have started with one applications. So all stakeholders, all other team members, we have given a demo. They are satisfied with our approach. They have given a go ahead for other applications. అన్ని ఒకటేసారి చేయలేవు. అదే ప్రాసెస్ ఎన్నిసార్లు చేస్తున్నాం? 40 సార్లు ఆటోమేట్ చేస్తాం. Complete for out of 40 applications. Now 25 applications build and release process was automated. Next is the next pipeline. Once they have given a go ahead, we'll do those things. Malli Jenkins lo kostu. What type of applications? What is the version controlling? Which build tools? If it is a Java based, అయితే Java గురించి మాట్లాడాలి. మీకు మేవి చెప్తే .NET applications. ఎందుకంటే what type of applications? What type of web servers you are using it? అడుగుతాడు అంటే టామ్క్యాట్ ఉందని చెప్పాలి. What type of databases? Which database you are using? Oracle, MySQL? You need to have an idea. Versions. ఎందుకంటే deployment చేస్తున్నారు కాబట్టి mostly you need to have an idea. So what are the activities you are doing in database point of view? So we are using RDS services. So every 3 months we are migrating production data into testing. Why you are doing? To get testing effective, data is required. So how you are doing? So every day they'll maintain the snapshots. So 3 months older, based on 3 months older snapshot, I'm creating in a testing database. So testers can use it. It is our policy on the Japala. Based on snapshot, we can create it, right? So what are the other things we are doing it? So we have a data warehousing team. They'll by using Cognos, they'll generate reports. Previously, they're using in a transaction databases, or otherwise they'll write their own scripts to migrate from actual transaction database to the warehousing database. Now we have created a read replicas. Again, what read replica and what AZ and each and every topic during Chavita. Now, where you are using S3 apple. So any scenario you can talk it. So our application is having some images. Application lo images ఇప్పుడు నా ఐడి కొట్టగానే ఇమేజ్ వస్తుంది, నా ఆధార్ డీటెయిల్స్ వస్తాయి, అంటే వస్తాయి, అలాంటి అప్లికేషన్ డిజైన్ చేయాలి అలాంగ్ విత్ ఫోటో. నా హిస్టరీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో వస్తుంది. సో ఆల్ దిస్ స్టాటిక్ ఫైల్స్ వి ఆర్ స్టోర్డ్ ఇన్ టు ద S3 bucket. But our application is accessing S3. They'll come to the how EC2 instance accessing S3. S3 questions వచ్చినాయి. Now, how you are ensuring security of your EC2 instance, security group and NACL. How you are ensuring your bucket security? Bucket learning, you need to talk about the bucket policy. Now, how EC2 instance accessing S3 bucket? CLA. So CLA software undali, but CLA commands anywhere. So we have configured IAM role anali. CLA command in the next word command ante cheppala. So we have created IAM role. Now they'll come to the IAM. Anni change unnaya leda. Now for this application we have implemented ELBs also, load balance. So route 53 that will. These things we are doing it ante pannali. A first 5 minutes enta neat ga maatladate vadu anta technical lo vastam. All are Linux servers. ఇప్పుడు 40 applications ఉన్నాయి, multiple applications ఉన్నాయి. So by using CloudWatch logs we are doing it. So we are configuring an events, application related events. Events అన్నప్పుడు ఏమేమి events? You can tell anything. Generally we'll get a transaction failures and when lot of invalid users, HSBC 007, transaction error code, ATM not working code, device not working. Some of the devices are using it. When we are getting these things, we need an alerts. But flow out how you are doing it. So meet 3 years from Linux, you need to talk about little bit of monitoring and refactoring of the application and these things. Infrastructure automation. Bhagavachan I just you'll get a job. And they'll ask it, are you using G or CLI? We are using both. How frequently you are taking a backup of your machines? And some of the machines for one every day, some of the machines we are taking every weekend. We have 40 applications, right? So you need to talk about those if they are asking. So 5-10 minutes we చెప్పేది need 10 minutes and goal పెట్టుకోండి. 3 to 5 minutes అవుతుంది. అంతే ఇప్పుడు చెప్పింది ఉంటుంది కదా. అండ్ మెల్లగా చెప్పండి, ఆలోచించి చెప్తున్నట్టు ఉండాలి, బయాడ్ చేసినట్టు ఉండదు. సీక్వెన్స్ లో E2 CV1 వాడే మధ్యలో ఆపుతాడు. ఓకే, డైరెక్ట్లీ వీ కెన్ కమ్ టు ద టెక్నికల్ థింగ్స్ అంటారు. మీ డైరెక్ట్ సబ్జెక్ట్ ఐఎమ్ లాంచింగ్ EC2 ఇన్స్టెన్స్, ఐఎమ్ క్రియేటింగ్ S3 bucket, ఐఎమ్ క్రియేటింగ్ VPCs ఇలాంటి చెప్పకూడదు.
ఆ సర్వీసెస్ వచ్చు బట్ ఇవి మాట్లాడతాం. ఎక్కడ సర్వీసెస్ గురించి ఏం మాట్లాడలేదు, బట్ టెక్నికల్ గా తీసుకొచ్చి సర్వీసెస్ దగ్గర వచ్చినా కదా వాడు ఇప్పుడు టెక్నికల్ వస్తాడు, అదే వీడు వర్క్ చేస్తున్నట్టున్నాడు. ఎనీ కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసా అంటే తెలియదు, మాకు ఆర్కిటెక్ట్ ఉన్నారు, దే డిసైడెడ్ అని చెప్పారు. దే టెల్ మీ అబౌట్ సమ్ అప్లికేషన్ ఫ్లో అని అడుగుతున్నారు. AWS లో ఉన్న AWS ఆర్కిటెక్చర్, టెల్ మీ అబౌట్ యువర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటున్నారు. AWS architecture లేదు, AWS is services. So we need to talk about, let's take we have an application, end user is using it. DNS service ఎక్కడ మెయింటైన్ చేస్తాం? Client send a request to your website, right? So it will come to the Route 53 AWS point of view, domain name. So this is going to send request to where? ELB, and it can have auto scaling also, it can have instances. This is basic thing. Now ELBs are auto scalings are residing where? VPC lo part hai, VPC నుంచి వచ్చాక subnets కి వస్తుంది. VPC comes into the picture. Now these instances is accessing S3 bucket, or it can access in a CloudWatch. It can access, right? And logs పంపిస్తున్నారు, మీరు S3 లో ఉన్న ఫైల్స్ రీడ్ చేస్తారు. When we are using an S3, ఎలా యాక్సెస్ చేస్తున్నా? By using IAM role. అడిగితే ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్ బేసిక్ ఏ మాట్లాడాలి. క్లయింట్ Route 53 నుంచి ELB కి వస్తుంది. ELB is located inside VPC and we are attached in a auto scaling. Now some of the applications, some of the instances are accessing S3, and application monitoring we are doing by using CloudWatch. అంటే 4 సర్వీసెస్ కవర్ అయినాయా లేదా? ఫ్లో సేమే, బట్ ఈ సర్వీసెస్ S3 ని ఎక్కడ యాడ్ చేసినావు, CloudWatch ని ఎక్కడ యాడ్ చేసినావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాడు అడుగుతాడు, which Route 53 policy you are using it? You can say anything. Failover policy, simple policy, geolocation చెప్తే చెప్పండి. ఏది చేసినా అడుగుతాడు. Route 53 అడుగుతాడు, how domain name, how IP address is how domain name is converting to IP address, local DNS name, after that it goes to the TLD, after that it goes to the naming servers. అన్ని DNS servers, but we use a different terminology. So DevOps include చేయడానికి easy. Same thing. If run build and release process we have automated. We have 1000+ server configuration management we are doing by using Ansible. Now pipeline containerizing, application containerization మీద focus ఉంది. Bring Docker into picture. అట్లా ఏ సబ్జెక్ట్ మాట్లాడిన Ansible మాట్లాడినప్పుడు Ansible playbooks మీద బాగుంటారు. You need to talk about the scenarios. Now refactoring, what you have done for ELB, we have 5 systems we have attached in backend. So our application is taking a 25 GB space. Application అంటే files దే కదా, ఒక లొకేషన్ లో వేస్తాం, అది 25 GB. But 5 machines, how much it is taking? 25 into 5, 125 GB we need to pay, and every machine we need to deploy, right? అన్ని మెషిన్లలో వేయాలి కదా, ELB ఏం చేస్తుందంటే. So in refactoring, or under the refactoring ఏం చేస్తాం? Instead of using an EBS, we are using an EFS. So all these machines we have mounted to the EFS. In EFS location, our application location I mapped to the mounted to the EFS. Map అనొచ్చు, mount అనొచ్చు, mounting ఏ కదా. So no need to space reduce అయిందా, 600 GB నుంచి 125 GB కి అయింది. Refactoring అయిందా, cost optimized అయిందా, still same functionalities working, only application can చెప్పు. And highlight Terraform things. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ నేను ఇప్పుడు చేస్తున్నాను, చాలా వాటికి చేస్తాను. లేదంటే క్లౌడ్ ఫార్మేషన్, ఎందుకంటే అక్కడితోనే ఇంటర్వ్యూ అయిపోతుంది. లోపలికి వెళ్తారు అని తప్పేం కాదు, వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఏంటంటే ఫోబియా ఉంది మార్కెట్ లో, క్లౌడ్ ఫార్మేషన్ టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాస్తే వీడు స్ట్రాంగ్ ఉండు, అండ్ ఈ హ్యాస్ ఎ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ అన్న ఫీలింగ్స్ ఉన్నాయి. ఇవే కదా డైలీ యాక్టివిటీస్, సపోర్టింగ్ ఫర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. వి హావ్ 40 అప్లికేషన్స్. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ రీఫ్యాక్టరింగ్. ఇప్పుడే చెప్పండి, రీసెంట్ గా ఏం చేస్తామంటే ఆ రోజు ఏం చేస్తున్నా మీనింగ్ కాదు, ఆ రోజు ఏం రెగ్యులర్ ఏం వర్క్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 month, లాస్ట్ 2 months నుంచి నెక్స్ట్ 2 months ఉన్న ఫోకస్ ఏంటి అని మాట్లాడాలి. ఏంటంటే some of the applications they don't have an access. CloudWatch events we are configuring it. Previously the presence was not focused, now they are asking it. And development related environment creation, and they are getting it. Some of the applications
some of the things we have not yet implemented in Terraform. Now we have started it. Ivanni cheppali. And apart thing, I'm comfortable with Linux issues. And Linux lo some older files I need to be deleted. If particular jobs are not running it, I need to log in into the machines. I need to check it. Some of the older files I need to move from system to the S3 bucket. So editing files antam kada, edit chestaru kada. Our company is a CMM file. So our some of the logs we need to put it into the some storage backup device. System not here. We are putting into the editing files into the S3 buckets. అలా చెప్పాలి. ఒక్కటే అప్లికేషన్ 10 సర్వర్లు ఉన్నాయంటే డౌట్ స్టార్ట్ అవుతుంది. మీ రోల్ ఏముండదు, ఆటోమేషన్ అవసరం లేదు. 10 సర్వర్లకి ఆటోమేషన్ ఎందుకు? అంతే. టాక్ అబౌట్ మల్టిపుల్ అప్లికేషన్స్ వి ఆర్ నీడ్. సో మీరు ఎంత వరకు సే నౌ DBA యాక్టివిటీస్ ఆల్సో ఐ డూయింగ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఫార్మింగ్ ఐ డోంట్ నో DBA, బట్ ఇన్ AWS it is a quite easy. I'm doing DBA activities also, creating development database, production testing databases. And in production, we have created a replicas. If someone is not able to access it, I look into NASDLs and I look into the security groups. Databases also having, right? Those things we need to know. తప్పేస్తే ఏముడు తిప్పి అవే చెప్తాను. బట్ వాటికి ఏంటంటే టెర్మినాలజీ మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్. ఆ టెర్మినాలజీ లేకపోతే ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం. Previously, account security was not focused. Recently, they have asked to implement an account security. Someone is doing what? Cloud Trail, they have flow చెప్పాలి మీరు. ఒక్కడే కాదు మీరు చేస్తున్నారు కాబట్టి. Now if you are in DevOps, and DevOps was focused now. So application says we have done the refactoring it, build and release process, adjuncting questions అడుగుతాడు. అంతా మీరే చేస్తారని కాదు, ఒక్కొక్క టైం ఒక్కొక్కటి ఫోకస్ ఉంటుంది. Now recently we got a training on Ansible ఇచ్చారు. For they asked to implement Ansible was our focus in requirement gathering is going on. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటారు అంటే డాకర్ ఇంప్లిమెంటేషన్. మీరు డాకర్ కంఫర్ట్ ఉంటే డాకర్ చెప్పండి. నౌ దే వాంట్ టు ఇంప్లిమెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ బై యూజింగ్ Ansible. But I will give Ansible. So in previous company I worked on Ansible, even though they have given a training. And what are the challenges you face it అంటారు జనరల్ క్వశ్చన్. మీరు ఎలా చెప్పాలంటే ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ లెక్క ఉండాలి, బట్ యువర్ రిజాల్వ్ అన్నట్టు ఉండాలి. సో ఐ డెంట్ ఫేస్ ఎనీ మచ్ ఛాలెంజెస్, but AWS made it most of the services quite easy. So I didn't face any technical, but initially when their automation comes in, they want infrastructure automation, they wanted to do it, but no one knows about Terraform in my organization. అంటే ఆర్గనైజేషన్ అంటే కంపెనీ మొత్తం కాదు, in our project. So I take the initiative, I learned it my own by seeing the documentation. Completely training తీసుకున్నాను చెప్పు, documentation చేసేసి I given trained other colleagues also, and we have started implementing. It was challenging, right? You are doing your daily activities, you are learning the new technology, you are trained it, and it is benefited to you, your company. Company benefiting kandevaru. That is challenging. It is quite easy, but that time we are not from programming background. And the admins and we are not from programming background. Initially, I felt that it is the toughest thing, but by seeing it, I put in some extra efforts along with my work. Work వదిలే చెప్పినాను కూడా, no one is trained. I trained it, but simply day by day I learned it అన్నట్టు మాట్లాడారు. How much time it will do? Around 1 month అని చెప్పండి. 1 week లో చేసినాను కాదు. It is not that much urgent. They do POC అని చెప్పారు అన్నమాట. కొంచెం ఏంటంటే R&D చేసి how it works అన్నారు. So I learned it, I done it for some of the things we have implemented, and everyone was happy. And what are the weaknesses? They'll ask you. Weakness అంటే ఎట్లా చెప్పాలి అంటే అది నీకు నెగిటివ్ పాయింట్ అయ్యేది కాదు. ఇట్ లుక్స్ లైక్ నెగిటివ్, బట్ ఇట్ ఇస్ అ పాజిటివ్. అంటే ఏంటి అంటారా, డిప్లొమాటిక్ ఆన్సర్స్. సో లెట్స్ టేక్ ఇన్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ ఎ టీమ్ 5 members or 8 members ఉన్నారు. సో ఎవ్రీవన్ హ్యావ్ ఇట్స్ ఓన్ వర్క్, రైట్? థెల్ అసైన్, థెల్ గివ్ సమ్ డెడ్ లైన్. నౌ యు ఆర్ మోర్ ఎంథూసియాస్టిక్ అంటే నీకు ఏంటంటే వర్క్ చేయాలన్న కోరిక బాగా నా లెక్క చెప్తాను. సో ఐఎమ్ మోర్ ఎంథూసియాస్టిక్, ఐఎమ్ టు వర్క్ ఇట్ అంటే చెప్తాం అనమాట. So I'll complete my work early and I'll go into other team member work. I'm trying to involve it. Some of the time it is creating an irritation to those people. They're complaining. But what is your intention when work cheyadaniki? But my intention is to help, but even though it is creating an irritation to other people, so they are complaining to the team lead. So my intention is I completed my work, I want to support them, but it is creating an irritation. అంతే కదా,
నీ దృష్టిలో అరే వీడికి బాగా వర్క్ చేయాలి, ఇద్దరు లెక్క వర్క్ చేసినట్టున్నారు, బట్ నీ వల్ల ఇంకోటి డిస్టర్బ్ అవుతుంది కదా, అట్లా చెప్పాలి. నెగిటివ్ అంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్ రాదు, నాకు షెల్ స్క్రిప్టింగ్ రాదు, ఇలాంటివి చెప్పకూడదు. ఫాస్ట్ లెర్నర్, పాజిటివ్ అంటే ఫాస్ట్ లెర్నర్. గివ్ ఎగ్జాంపుల్, టెరాఫార్మ్ ఐ లెర్న్డ్ ఇట్, నో వన్ నోస్, ఇట్స్ అ న్యూ థింగ్ రైట్. I know AWS, but I don't know Terraform, no one knows, I learned it, so I'm ready to face the new challenges. ఎవరికి తెలుసు ట్రైనింగ్ తీసుకోవాలి లేదా ఏంటి అని. అది సాటిస్ఫైడ్, ఎస్పెషల్లీ క్లయింట్ రౌండ్స్ ఉన్నప్పుడు ది లాస్ట్ దిస్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ 5 minutes టాకింగ్. వాకింగ్స్ పోయినప్పుడు అంత ప్రాబ్లం ఉండదు, వాకింగ్స్ 100 మంది ఉంటారు కదా, వాకినే ఓపిక ఉండదు, అది మరి ఎలా చెప్తాడు, చెప్పండి 2 నిమిషాలు కానీ చెప్తాడు. ఏం బిల్డ్, కోడ్ బిల్డ్ వీక్లీ ఎన్నిసార్లు బిల్డ్ చేస్తాను. సో వాట్ ఇస్ మీన్ బై బిల్డ్? కంపైల్. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? 40 అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ 2 weeks కి ఏదో అప్లికేషన్ బిల్డ్ అవుతూనే ఉంటుంది, అంతే కదా. అంటే ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్ బిల్డ్. డెవలపర్స్ ఆర్ డెవలపింగ్ ఇట్, దిస్ గోస్ టు ద టెస్టింగ్, దే ఆర్ డూయింగ్ ఇట్. Deploy అవ్వట్లేదు ప్రొడక్షన్ దాకా, build process happening it. So production deployment was every 3 weeks or 4 weeks you need to tell it. Because we have a 40 application. Okay application unte 4 weeks వస్తుంది అని చెప్తారు. Yes, it is for every 3 weeks, 4 weeks. A build process was applied, testing is completed, we are migrating, hosting into the production environment. But we have a 40 application, almost every day some type of build and release process is going to be happen. 40 applications ఉన్నాయని చెప్పాలి. ఏం చెప్పిన నమ్ముతారు, ఒకటి ఉన్నప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే వై యూఆర్ డూయింగ్ ఆటోమేషన్ మీన్స్ యూ హ్యావ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి సమ్ ఆటోమేషన్, ఫాస్టెస్ట్ వే వీ నీడ్ టు డూ అవర్ యాక్టివిటీస్. మీరు అనుకున్నది కాదు, బట్ డైరెక్ట్ అటెండ్ చేయకండి, రైట్ ఇట్ ఆన్ ద పేపర్. అంటే ఏమేమి పాయింట్స్ చెప్పాలి, వేక్ వర్డ్స్ ఉంటాయి కదా, అవేంటంటే 2-3 సార్లు చదివే వరకు మైండ్ లో సింక్ అవుతాయి. బయాడ్ చేసినట్టు కాదు. First point, okay, I need to talk about myself. My name is Shashivardhan Reddy. I'm having 4+ years of experience as a AWS DevOps engineer. That is the first point. Second point, I'm currently working with TCS organization. Third point, I'm working for past 2 years. I'm working with this company. Currently, I'm working with a client called BBH. So from last 2 years, I'm working with the BBH project as AWS and DevOps engineer. Next, talk about client business. BBH is in the secondary market, one of the topmost secondary market client in the US. Top and one of the top. Next, so this client is having almost 40 to 50 applications, 6.7. Almost they are maintaining in a 40,000+ servers or 500+ servers. So out of 40 applications, there are around 30 applications. Around an exact around 30 applications in AWS. Almost 700+ servers inside AWS, which include development, testing, database servers, and Chapal. And then we'll have it. If I am next for income, even at upload academy, and I'm comfortable. I'm using these services like EC2, IAM, branding, at least 5 to 6. Service So my primary responsibility, maintaining production environment issues, development and testing related activities. So complete infrastructure automation done by cloud formation. So and refactoring of applications is my responsibility. So we are using these services. I am familiar with this thing. And what team size adutune cheppandi. Team size cheppalana guarantee em ledhu. Vadu aduthe cheppochu. How you will get a work? Production issues ela vastayi meeku anta. Ante kada production issues handle chestunnam. Oka unna is not able to access any some application. Security. Direct me call cheyadu kada. So we have a tool and therefore. So generally most of the production issues remedy and tool ఉంటుంది, అది యూజ్ చేస్తాం. మీరు ఫెమిలియర్ లేదు కాబట్టి we have an own portal అని చెప్పండి. ఒక పోర్టల్ ఉంది, దట్ పోర్టల్లో someone వాడు ఎవరైతే ఇష్యూ వచ్చిందో వాడు ఏం చేస్తారు, దిస్ ఇస్ ద ఇష్యూ వి ఆర్ గెటింగ్ ఇట్, సమ్ ఇన్ఫర్మేషన్ దే గివ్ ఇట్ అండ్ ప్రియారిటీ దే అసైన్ ఇట్. అంటే హై ప్రియారిటీ, సివియారిటీ అంటాం కదా, ప్రియారిటీ హై, లో, మీడియం అని ఉన్నాయి మాకు, అండ్ నాట్ అర్జెంట్. ఇలాంటి ప్రియారిటీస్ ఉన్నాయి. హై ప్రియారిటీ అంటే విల్ టేక్ ఇట్ ఇమీడియట్ యాక్షన్. So that commit, so it will be assigned to some other
టీమ్ ఉంది కదా, మా మేనేజర్ కానీ వాళ్ళు కానీ ప్రియారిటీని బట్టి అసైన్ చేస్తారని చెప్పాలి. ఎక్కడ డైరెక్ట్ కాల్ చేస్తాడు. ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఐ సెండ్ ఎన్ ఈమెయిల్ అండ్ ఐ కెన్ టాక్ ఇట్. ఆ ఎక్స్టెన్షన్ నంబర్స్ ఏముంటాయి నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఫర్ మోర్ క్లారిఫికేషన్. ఎక్కడ మెయిల్ వస్తుంది, టీమ్ లీడ్ అసైన్ చేస్తుంది. బట్ దర్ ఇస్ అ ప్రాసెస్ రైట్. దట్ ఎండ్ యూజర్ ఎవడైతే ప్రాబ్లం వచ్చిందో దే రేజ్ టికెట్ అనే వాడు యూజ్ చేయాలి, ఇష్యూ రేజ్ చేశాడు. సో హౌ ఇట్ రేజ్ పోర్టల్. ఏడబ్ల్యూఎస్ లో ప్రాబ్లం వచ్చింది, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ కి టికెట్ రేజ్ చేస్తున్నాడు, టికెట్ గోస్ టు సమ్ అదర్, అక్కడ వెళ్తుంది. దాని ప్రియారిటీని బట్టి ఇట్ విల్ అసైన్ టు సమ్ టీమ్ మెంబర్, దే రెస్పాండ్ ఇట్ టు అస్ రైట్. సేమ్ థింగ్ ఇక్కడ గిట్లా. సో దెన్ టికెట్ రేజ్. సో మీరు రెమెడీ టూల్ యూజ్ చేస్తారు, రెమెడీ అనేది జనరల్ యూజ్ చేస్తారు. లేదంటే తీయగానే పోర్టల్ అంటే ఏం లేదు, వెబ్ పేజ్ ఉంటుంది, అలా క్లిక్ చేయవచ్చు అనమాట, ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను బీబీఎస్ వర్క్ చేసినప్పుడు దే డోంట్ హ్యావ్ రెమెడీ టూల్, బట్ వెన్ ఐ వర్కింగ్ ఫర్ ఐఎస్ఎస్ ఆల్ ప్రొడక్షన్ ఇష్యూస్ సార్ రిలేటెడ్ టు రెమెడీ ఉండేది. ఇప్పుడు అక్కడ పోర్టల్ ఇక్కడ ఉందని ఇంకో దగ్గర ఉండాలని లేదు, రెమెడీ అయితే లేదు, మాకు పోర్టల్ ఉంది, డే 1 నుంచి అదే యూజ్ చేస్తారు, 1 పాయింట్ కాంటాక్ట్ ఫర్ ఆల్ అప్లికేషన్. ఆ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవుతున్నాం అంటే ఆ పోర్టల్ లాగిన్ యూజర్ ని క్రెడెన్షియల్స్ ఇచ్చారు, నా రెస్పాన్సిబిలిటీ దగ్గర నాకు కనిపిస్తాయని చెప్పాలి. క్లియర్? సో ఇవి మాట్లాడాలి, ఏది తెలియదు అనకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, సమ్ టాక్టిక్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ హ్యాపెన్ 50 minutes, అప్పటిదాకా 45 minutes ఇంటర్వ్యూ వెళ్ళింది. అప్పటిదాకా యూఆర్ డామినేటింగ్ ఇట్, అంటే నువ్వు చెప్పేది అన్ని వింటున్నాడు, ఈ సాటిస్ఫైయింగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి తెలుస్తాయి కదా. సడన్ గా 46 minutes లో దే ఆస్క్ ఎ క్వశ్చన్, యూ హ్యావ్ ఎ డౌట్ అంటే అది కరెక్టా రాంగా అనేది ఉంటుంది కదా. అంటే క్లియర్ కట్ ఐడియా లేదు, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అని చెప్పండి. క్లియర్ కట్ ఐడియా ఉంటేనే ఆన్సర్, లేదంటే చెప్పండి. ఎందుకంటే మీరు దాన్ని ఎలాబరేట్ చేశారు, మీ నెగిటివ్ పాయింట్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా నేను 45 నిమిషాలు, ఇది 5 నిమిషాలలో కొట్టేస్తాడు. వాడు బయటకు పోయేటప్పుడు ఏమైతే ఫ్రెష్ మూడ్తోనే వెళ్ళాలి. అదే ఇప్పటిదాకా నువ్వు నో అని చెప్పినావు అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 10 seconds. అంటే 45 minutes was పాజిటివ్ థింగ్, 1 second 10 seconds ఈజీగా మర్చిపోతాం కదా. సో దట్ ఇంపాక్ట్ ఉంటుంది. లాస్ట్ ఇంపాక్ట్ అంటాం కదా, ఉండాలి. తెలిసి చెప్పండి, నో నీ, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా బట్ ఐ హ్యావ్ ఎన్ వేక్ ఐడియా అబౌట్ ఇట్, ఐ డిడ్ంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దట్ థింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ ట్రై టు ఆన్సర్ ఇట్ అనేది చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నట్టు చెప్పగలగాల. ఎందుకంటే ఇప్పటిదాకా ఏంటంటే పాజిటివ్ థింగ్. నౌ యూ నీడ్ టు బి లిటిల్ బిట్ సిన్సియర్. ఫస్ట్ అనుకో, ఫస్ట్ 5 minutes అలాంటి అడిగి అనుకో అని చెప్పి అట్లీస్ట్ యూ నో ద క్వశ్చన్స్ రైట్. అదర్వైజ్ వాడు స్టాప్ చేసి వెళ్ళిపోతుండొచ్చు, రాలేదంటే ఇదే రాలేదు ఇంకేం అడుగుతాను. సో అవన్నమాట, ఒక 45 minutes అలా అయిపోయింది అనుకో మంచిది. వాడిని అల్టిమేట్ గా మీకు వచ్చిన దగ్గరికి తీసుకురావాలి. మీరు చెప్పే వర్డ్స్ లో నుంచే వాడు క్యాచ్ చేస్తారు. జనరల్ గా ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నరేంద్ర మోడీ, రాజకీయాలు మాట్లాడితే రాహుల్ గాంధీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మమతా బెనర్జీ గురించి వస్తుంది, తెలంగాణ పార్టీకి మాట్లాడితే కేసీఆర్ గురించి వస్తుంది, చంద్రబాబు గురించి వస్తుంది, రైట్ కదా. మనం చెప్పే ఆన్సర్స్ ని టాపిక్ ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. 90% ఆఫ్ దగ్గర ఎవరు మెంటల్ గా ప్రిపేర్ అయిన నేను అడగాలని రాడు, వాడు ఏం చెప్తాడో చూసుకున్నానులే అన్నట్టే ఉంటుంది. అంటే ఉమెన్ సైకాలజీ రేప్ కేసెస్ ఎవడో వస్తాడు, వాడికి కావాల్సినట్టు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 90% ఆఫ్ ద కేసెస్ మీరు చెప్పే దాంట్లో నుంచి కూడా ఆన్సర్స్ అడుగుతారు. వాట్ ఎవర్ ద థింగ్స్ యూ కెప్ట్ ఇట్ ఇంటు ద సివి దే విల్ ఆస్క్ ఇట్. అండ్ ఫస్ట్ జిఏ ఫంక్షనాలిటీ ఉంటేనే మీరు ఇంటర్వ్యూ ట్రై చేయగలుగుతారు. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ రాలేదు, టెరాఫార్మ్ కంపెనీ జస్ట్ పుట్ ఇట్ టెరాఫార్మ్ అంతే. క్లౌడ్ ఫార్మేషన్ గురించి వదిలేసేయండి. అండ్ దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ 2 things. నేను 2 years బ్యాక్ క్లౌడ్ ఫార్మేషన్ లో వర్క్ చేశాను. ఇప్పుడు వీఆర్ యూజింగ్ అనే టెరాఫార్మ్. సో క్లౌడ్ ఫార్మేషన్ తెలుసు నాకు, బట్ ఇప్పుడు రాలేదు. అంటే 2 years నుంచి ఛాన్స్ అని లేదు కాబట్టి. ఎందుకంటే రెండుతో ఫంక్షనాలిటీ సేమ్, మీరు అది బట్ కన్వే చేయగలగారు. సో ద ఫంక్షనాలిటీ ఆఫ్ బోత్ ద థింగ్స్ ఆర్ సేమ్, there only syntax differences. So we can use user guide or documentation, we can automate. And అది చెప్పేటప్పుడు కీవర్డ్స్ ఏంటి అవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్టివిటీ, ఇఫ్ యు ఆర్ నాట్ స్టార్టెడ్, ట్రై టు కంప్లీట్ దిస్ బుక్. ఈ బుక్ లో ఈచ్ లెసన్ వెనకాల ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. వస్తే సబ్జెక్ట్ ఇంకే బ్యాచ్ లో కూర్చున్న 15 రోజుల్లో అయిపోతుంది. అప్లికేషన్, లాగ్, ఈ వర్డ్స్ వాడు అడుగుతున్నప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. ఉన్న ఒక 4 days 5 days బ్యాక్ ఎవరో ఫోన్ చేసి, మరి ఏడబ్ల్యూఎస్ నాకు పేరు తెలియదు, మెసేజ్ చేశాడు. రైట్ ఇన్ ఏఆర్ఎన్ ఫర్ S3 బకెట్ అని అడిగినాడు. ఒక బకెట్ ఉంది ఏబిసి విచ్ ఇస్ ఇన్ ద ముంబై రీజన్, రైట్ ఏఆర్ఎన్ ఫర్ దిస్ అన్నాడు.
ARN ఉంటుంది కదా, గుర్తుందా ARN? సో హౌ టు రైట్ ఇట్? ARN bucket name they have given ABC. Where it is located? AP South -1 లో ఉన్నది. దీనికి ARN రాయమని చెప్పిండు. S3. Next region. Trial region. Okay. AP South 1 account number. Next ABC bucket name. But it is incorrect. Region రాష్ట్రం ఇది. అంతే కదా. ARN AWS సర్వీస్ నేమ్ రీజన్ అకౌంట్ నంబర్ రిసోర్స్ ఐడియా రిసోర్స్ నేమ్ ఏదో ఉంది కదా, రాస్తాం ABC. బట్ ఇట్ ఇస్ ఇన్కరెక్ట్. ఏంటంటే S3 is a universal service, right? Not specific to any region or account, unique service. So no need to mention region name. వాడు అందుకే అడిగిండు, వాడు అడిగింది అందుకే ఐడియాస్ ఉందా లేదా. ఎందుకంటే పాలసీస్ రాస్తామని చెప్పాడు కదా, బకెట్ పాలసీస్. బకెట్ పాలసీలో వి గివెన్ ARN, రైట్? ప్రిన్సిపల్ లో విచ్ బకెట్ హూ కెన్ యాక్సెస్ ఇట్ అని ప్రిన్సిపల్ రిసోర్స్ లో రాస్తా కదా. సో దే వాస్ ఇట్. సో డౌట్ ఉందనుకో రీజన్ ఎందుకు రాదు. S3 ARN format. S3 చూసారా? ARN AWS S3 రీజన్ లేదు, అకౌంట్ నంబర్ లేదు, నో నీడ్ టు మెన్షన్ ఇట్. సో బకెట్ నేమ్, బకెట్ లోపల ఉన్న ఫైల్స్. అంటే ఐడియా ఉందా లేదా బేసిక్ థింగ్స్ అయినా ఐడెంటిఫై చేయడానికి. మీ లెక్కన రీజన్ రాసి వచ్చాడంట, అకౌంట్ నెంబర్ కి రాసిందంట, మీరు అట్లీస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పలేదు. IMG రాసేటప్పుడు IM user is specific to the account only, unique across the account. But S3 is a universal, all accounts it's a universal, no need to mention anything. So now main అయితే అందరి ఇంటర్వ్యూలోకి వెళ్తుంది. దే ఆర్ ఫోకసింగ్ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత దే ఆర్ స్టార్టింగ్ విత్ PPC, అదర్వైజ్ దే ఆర్ స్టార్టింగ్ విత్ టెరాఫార్మ్ క్లౌడ్ ఫార్మేషన్ క్వశ్చన్స్ తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటున్నారు స్టూడెంట్స్ అడుగుతుంది. మిగతా వాటి మీద ఫోకస్ అవుతున్నట్టు అక్కడ దాకా వెళ్ళట్లేదు ఇక. సో మీరు నీట్గా చెప్పేటప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ DevOps అటెండ్ అవుతున్న వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ AWS ఇష్యూస్ ఓన్లీ. DevOps క్వశ్చన్స్ పక్కకు పెట్టి DevOps రిజ్యూమ్ పెడితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ AWS ఓన్లీ. రీజన్స్ నాకు తెలియవు, స్టూడెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు కదా, అట్లున్నాయి. ఇక్కడ చెప్తున్న సబ్జెక్ట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ లైనక్స్. సో కొత్త కొత్త నేర్చుకోవాలని ఫస్ట్ ట్రై చేయకండి. ఏదో ఎవడో షెల్ స్క్రిప్టింగ్ అడిగిండు, పైథాన్ స్క్రిప్టింగ్, అడ్మిన్ కాబట్టి 3 years రాదని చెప్పండి. ఫస్ట్ ఈ ఉన్నవి ఏమైతే నేర్చుకున్నారో అవి కంఫర్ట్ అవ్వండి. కంఫర్ట్ అయినాకనే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. క్లియర్? మీరు షెల్ స్క్రిప్టింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే నా దగ్గర రండి, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆఫ్లైన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇది ఉంది సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే స్టార్టింగ్ నుంచి ABC నుంచి చెప్పమని అడగండి, మీరు ఏదైనా బుక్. సో ద బెస్ట్ బుక్ టు క్లియర్ ఆల్ ఇంటర్వ్యూస్, సుమిత్ అవదాస్. అంటే స్క్రిప్టింగ్ పరంగా పోతూ ఉంటే నాలెడ్జ్ బాగా పడుతుంది. అంటే ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్. అంటే మిగతా అన్ని వదిలేసి ప్రాక్టీస్ చేస్తే పని అవుతుంది. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎంత చేయాలనా లేదా అనేది. సో ఇప్పుడు దీనికి పోకండి, ఫస్ట్ ఆ 124 కంప్లీట్ చేస్తే సుమిత్ అవదాస్ టైం ఉంటే చూడండి. ఎందుకంటే ఆ బుక్ చేశారు అనుకో, సుమిత్ అవదాస్ లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద బుక్ అయిపోయి ఉంటుంది. 15 థింగ్స్ యూ కెన్ కాన్సన్ట్రేటెడ్. అండ్ రెగ్యులర్ గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అదే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం. కాల్ వచ్చినాక చెప్తాను కదా, ఎందుకంటే స్పాంటేనియస్ గా రావు వర్డ్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ టర్మినాలజీ రైట్ ఇట్. అంటే ఇప్పుడు క్లౌడ్ వాచ్ అన్నాను, క్లౌడ్ వాచ్ లాస్ట్ లో స్ట్రీమ్ అనాలి, గ్రూప్ అనాలి, అంతేనా? ఫైల్ అనకూడదు కదా. ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫైల్, వి డోంట్ యూజ్ అ వర్డ్ కాల్ ఫైల్. ఏజెంట్ అనకూడదు, క్లౌడ్ వాచ్ లాగ్ ఏజెంట్ అనాలి. ఎందుకంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ రన్ అవుతుండొచ్చు కదా. ఇప్పుడు జెంకిన్స్ లో వీళ్ళు అంటాం కదా, ఏజెంట్ విచ్ ఏజెంట్ ఇస్ రన్నింగ్, అక్కడ పేరు ఆ ఏజెంట్ పేరు ఈ ఏజెంట్ పేరు కదా. సో క్లౌడ్ వాచ్ లాగ్ ఏజెంట్ టర్మినాలజీ.
ఓన్లీ ఫంక్షనాలిటీ వదిలేసాను, టర్మినాలజీ రాయండి. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ అర్థమైతాయి, వాడు చెప్పింది ఉంటుంది కదా అది. అండ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఇంకో క్లాస్ అటెండ్ అవ్వండి. మళ్ళీ బేసిక్సే కదా, వచ్చు కదా, నెక్స్ట్ అన్న దాంతో వెళ్ళకండి. ఇప్పుడు ఏంటంటే మోర్ క్లారిటీతో అటెండ్ అవుతారు. ఎందుకంటే యూనో టర్మినాలజీస్ రైట్, పాసిబుల్ అంటే ప్రాక్టీస్ చేయకుండా రాకండి ఆ క్లాస్కి. సో డెప్త్గా వచ్చేసి సైలెంట్గా ఉండేసి మీకు డౌట్ వచ్చినప్పుడు అడగాలి. ఉంది విపిసి ఇష్యూ ఉంది, మళ్ళీ ఇదంతా ఎవరు ప్రాక్టీస్ చేస్తారు, నేను డెవాప్స్ ఫోకస్ చేస్తున్నాను, జస్ట్ సిట్ ఇన్ ద క్లాస్. ఎందుకంటే విపిసి యువర్ ప్రాక్టీస్ రేట్ యూ హ్యావ్ సమ్ గ్యాప్స్. విపిసి అయినప్పుడు వచ్చి క్లాస్లో కూర్చోండి, 1 వీక్ ఉంటుంది, జస్ట్ ఇట్ గెట్ కంప్లీటెడ్. అప్పుడు ప్రాక్టికల్స్ చేయండి. ప్రాక్టికల్స్ క్లాస్కి వచ్చి ప్రాక్టికల్స్ చేయండి. డౌట్స్ ఫ్రెష్ రాకండి. ఫ్రెష్ వస్తే మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెరాఫామ్ లో అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే టెరాఫామ్ ఫస్ట్ డే ఈజీగానే ఉంటుంది, ఇంటర్పోలేషన్ వచ్చింది, ఇఫ్ వచ్చింది, కొన్ని ఫేస్ చేసి రండి. ఎర్రర్స్ ఏంటి, వీక్నెస్ ఏమవుతుంది, ఆ ఎర్రర్ మీద మీరు వర్క్ చేశారనుకో యూల్ గెట్ క్లారిటీ అది. అండ్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ నావిగేషన్స్ పెట్టుకొని జాబ్ వస్తుందంటే ఇట్ ఇస్ ఇన్కరెక్ట్. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఖాళీగా ఉన్నప్పుడు చదవండి, రెగ్యులర్ గా పని పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లంచ్ అయింది, లంచ్ అయినాక ఏం చేస్తారు, చదవండి, పేపర్ చదివినట్టు చదవండి. తెలియకుండా వర్డ్స్ టెర్మినాలజీ స్పాంటేనియస్ వస్తాయి. అండ్ ఇంప్లిమెంటెడ్ బకెట్ పాలసీస్ అని చెప్పండి S3లో. ఎందుకంటే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ యాక్సింగ్, ఐ నీడ్ టు రైట్ కండిషన్స్ అండ్ పాలసీస్ రాసామని చెప్పొచ్చు. అండ్ డోంట్ ప్రాక్టీస్ 2 థింగ్స్ ఎట్ ఎ టైం. క్లౌడ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్, టెరాఫామ్ ఇంపార్టెంట్ అంటే రెండు సగం సగం ప్రాక్టీస్ చేయండి. కంప్లీట్ గా ఒకటి ప్రాక్టీస్ చేసేయండి, ఏదో ఒకటి పట్టుకొని, నెక్స్ట్ ప్రాక్టీస్ అదర్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ స్టాప్ ఇట్. మీరు ఎప్పుడు ఏం డౌట్స్ వచ్చినా సరే పింగ్ ఇట్ ఇంటూ ద గ్రూప్. నా నంబర్ ఉంది కదా ఎలాగైనా, సో ఆ గ్రూప్ లో నుంచి ఏమైనా నేను ఎగ్జిట్ అయినా జస్ట్ పింగ్ టు దిస్ నంబర్. ఇదేంటంటే వాట్సాప్ నంబర్, ఇది కాల్ చేసి ఎప్పుడు లిఫ్ట్ చేయను, ఆ మొబైల్ ఓన్లీ నేను దాన్ని మన బ్యాంక్ SMS వస్తాయి కదా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికే వాడతాను నేను. సో దిస్ నంబర్ ఇస్ మై పర్సనల్ నంబర్, 8779378705. నేను అదే ఇమీడియట్ గా చేయకపోయినా ఏదో టైం ఐ గివ్ ఎ రిప్లై. జనరల్ నైట్ పడుకునేటప్పుడు చూస్తుంటాను ఏమైనా మిస్ అయినాయా ఏమైనా ఉంటే. సో దిస్ వాజ్ మై వాట్సాప్ నంబర్, మీరు పింగ్ చేయండి ఇది అని. నేను ఉంటాను, మీరు ఎప్పుడు వచ్చినా ఏం చేసినా సరే. నేను లిఫ్ట్ చేయలేదు అనుకో ఈ ఫోన్ నంబర్, మెసేజ్ చేయండి, సార్ ప్లీజ్ కాల్ మీ, లేకపోతే అంటే కాల్ క్వశ్చన్స్ గిట్ట పెట్టండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డెవాప్స్ ఇష్యూస్ ఆల్సో పింగ్ మీ. మీకు డెవాప్స్ లో ఉన్నాయి, మీకు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకోసారి ఏమైనా కావాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుందంటే పర్సనల్ గా మీట్ అవ్వండి, విల్ డిస్కస్ ఇట్. బట్ ఆల్వేస్ డూ యువర్ R&D, అంటే ఆ ప్రాసెస్ లో మీకు సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. సో బిఫోర్ క్లోజింగ్ ఏం లేదు, అది డాష్ బోర్డ్ వస్తుంది ఎప్పుడైనా డౌట్ అయినప్పుడు, అది ఆటోమేటిక్ అయిపోతుంది. అండ్ బిఫోర్ క్లోజింగ్ ఇట్ ఐ టెల్ యూ వన్ స్టోరీ, ఇన్స్పైరింగ్ అనమాట. హౌ ఎఫర్ట్ వర్క్స్. ఓల్డ్ స్టోరీ. సో ఒక స్టూడెంట్ ప్రీవియస్లీ వి గో టు ద గురుకుల్స్ రైట్, అంటే ఆ ఓల్డ్ ట్రెడిషన్ లో గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవాలంటే గురుకుల్స్కి వెళ్ళేవారు. 12 years ఆయన దగ్గర చేస్తే ఏదో మంత్రం ఇస్తాడు, ఆ మంత్రం మీద ఆయనకు కావాల్సిన ఏముంటుందో డే టు డే లైఫ్ కానీ మోక్షమో కానీ ఏదో వస్తుంది అనుకోండి, రియలైజేషన్ అంటారు కానీ. సో ఈ వెంట ఇట్ అనమాట, ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, దాన్ని ఆర్ట్ వర్క్. గురువు డైరెక్ట్ గా సబ్జెక్ట్ చెప్పకండి, ఫస్ట్ దాని గివెన్ వర్క్ ఓన్లీ, నీకు పనే వర్క్. 10 years కావచ్చు, 12 years కావచ్చు, 20 years, పేరెంట్స్ అలానే వదిలేస్తారు. సో ఆయన వెళ్తాడు, గురువు బాగా సర్వీస్ చేస్తేనే మనకి ఇస్తాడు అది ఇది అన్నట్టు చాలా డెడికేషన్ తోని గురువు వర్క్ చేస్తుంటాడు. గురువు చాలా ఓల్డ్ అయిపోతాడు, ఈవెన్ విల్ వర్క్ అనమాట, గురువు నమ్ముకుంటాడు, రోజు చేస్తుంటాడు. సో ఓ రోజు అడవిలోకి వెంట్ టు ద ఫారెస్ట్ టు బ్రింగ్ స్టిక్స్. సో ఏమవుతాడు, ఆయన వెళ్ళిన తర్వాత గురువు హెల్త్ బాగాలేక చనిపోతాడు. ఆయనకు తెలుస్తుంది, గురువుస్ అంటే కొంచెం ఇవాల్వ్ ఉంటుండే కదా అప్పుడు. సో దీని ఈయన బాధపడితే ఎన్ని రోజులు ఎఫర్ట్లెస్ గా కల్మషం లేకుండా
నా గురించి వీడు ఎఫర్ట్ చేసిండు, నేను మంత్ర సాధన ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను, వాడికి ఎట్లా ఎవరు చూసుకుంటాను, ఏం చేస్తానంటే ఆయన అక్కడ వాళ్ళ దగ్గర చెంబులు ఉంటాడు కదా, పక్కన చెంబులో వాటర్ ఉంటుండే కదా, అది కింద తల్లేసి ఆ మంత్రం రాసి వెళ్ళిపోతాడు. ఈ ప్రాసెస్ లో ఒక ఆమె గాడిదలం కాస్త చూడు, ఆమె చూస్తుంది, ఆయనకి చదువు రాదు, అది తెలుస్తుంది ఈ గురువు అయితే మంత్రమే ఇస్తాడని పోతున్నట్టున్నాడు, అది చనిపోయి చూస్తుంది, ఏదో రాసింది కదా. ఈ షీ డజంట్ నో ఎనీథింగ్, అప్పట్లో ఆకులు ఉంటుండే కదా, ఆకుల మీద అది ఏం రాసిండో అదే దాంతో రాస్తుండే. షీ డజంట్ నో ఎనీ మీనింగ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద వర్డ్ చదవడానికి రాదు, రాసుకొని దాన్ని ఇలా చేసేసి చెవు పోగు పట్టేసుకుంటాడు. వీడు వస్తాడు, గురువు చనిపోయిండు, అయ్యో బాధపడతాడు, అని అన్ని ఆ ప్రాసెస్ ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత 10 రోజుల ప్రాసెస్ అంతా చేసేస్తాడు, మంత్రం ఇయ్యకని చనిపోయిండు అది ఇది అంటాడు అనమాట, అని బాధపడుతుంటాడు. సరేలే ఇంకేం చేస్తామో అది ఇదంతా అయిపోయినాక ఆమె మేము చూస్తుంది, వీడు అదే ఒక ఇద్దరు అంటుంటే అట్లీస్ట్ అంటే బాధపడతాడు. ఆమెకు తెలిసి ఏం చేస్తాడంటే నీ గురువు మంత్రం ఇచ్చిండు, నీకు అలా రాసిండు, నేను రాసుకున్నాగా చెడిపేసిన అని చెప్తాడు. అరే అంటే ఇవ్వు అని అడుగుతాడు. నేను ఇవ్వ, మీ గురువుకి ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు అంటే లాస్ట్ 12 years నుంచి ఐఎమ్ డూయింగ్ ఎన్ సర్వీస్ టు హిమ్. 12 సంవత్సరాలు అయింది అప్పటికైనా వర్క్ చేయబట్టి, కట్టెలు చేస్తున్నాడు, వాల్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఎందుకంటే మంత్రం వస్తుంది నాకు మోక్షం వస్తుంది అని. అంటే మీ గురువు 12 సంవత్సరాలు వర్క్ చేసినా నా దగ్గర 12 సంవత్సరాలు వర్క్ చేయని అది ఇస్తాను. అల్టిమేట్లీ యూ వాంట్ దట్ వర్క్ చేస్తాడు సార్ అంటే మీకు గాడిదలం గాయమని చెప్తే అది అని చెప్తే సిన్సియర్ గా వర్క్ చేస్తాడు. 12 years టైం వస్తుంది, ఈ రిమైండింగ్ అనమాట. సో నో, ఇంకో 12 years చేస్తాను, అప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. అగైన్ ఈ వర్క్ పైన 24 years, మళ్ళీ ఆ 24 years తర్వాత మళ్ళీ అడుగుతాడు నాకు మంత్రం ఇస్తాను ఇయర్ తర్వాత అంటాడు ఈమె మోసం చేస్తున్నది, ఇప్పటికే చాలా అయిపోయింది, ఆయన దగ్గర 12, ఈమె దగ్గర 24 years, నా గురువు చేసిన కంటే ఎక్కువ అయిపోయింది ఈమెకి, అండ్ షీఈస్ నాట్ గివింగ్, షీఈస్ నాట్ ఇంటెండెడ్ టు గివ్ ఇట్ అని డిసైడ్ అయిపోయి ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. ఇది ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ, వెళ్ళాము. ఇంకో పక్కన ఏముందంటే ఒక రాజు ఉంటాడు, కింగ్డమ్ ఉంటాయి కదా, రాజు, రాజుకి సంతానం కలిగాడు. నెక్స్ట్ కింగ్డమ్ ఎవరికి రావాలి అవి ఉంటాయి కదా, సో పూజలు చేపిస్తాడు, అని చేపిస్తాడు, ఏం వర్కౌట్ అవ్వదు, జస్ట్